హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వారట్. టాలీవుడ్ లో ఒక యాక్టర్ వరకట్న వేధింపుల ఆరోపణలలో బుక్కైపోయాడు. సింధూరం, డ్రింకర్ సాయి సినిమాల ద్వారా పాపులర్ అయిన ఈ నటుడు ధర్మ మహేష్ ఆయనపై ఆయన భార్య కేసు నమోదు చేసింది. అదనపు కట్నం కోసం తనను వేధిస్తున్నారని ఆరోపిస్తూ భార్య గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మహేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై కూడా పోలీసులు కేసు నమోదైతే చేశారు. ఇక ఇంతకు ముందు కూడా వరకట్న వేధింపుల ఆరోపణలపై పోలీసులు ధర్మ మహేష్ కు కౌన్సిలింగ్ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అయినా సరే అతని ప్రవర్తనలో మాత్రం మార్పు రాలేదట. వేధింపులు కొనసాగిస్తున్నాడని ఆరోపిస్తూ మళ్ళీ ఆమె ఫిర్యాదు చేసింది. ఇక గౌతమిని 2019లో వివాహం చేసుకున్నాడు నటుడు ధర్మ మహేష్. ఇక ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. సినిమా అవకాశాలు పెరిగిన తర్వాత ధర్మ మహేష్ జల్సాలకు అలవాటు పడి అతను అదనపు కట్నం తేవాలని వేధిస్తున్నట్లుగా భార్య ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం కేసు నమోదు కావడంతో టాలీవుడ్లో మరోసారి వరకట్న వేధింపులు, గృహ హింసపై చర్చ మొదలైపోయింది. ముఖ్యంగా కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన యువ నటుల వ్యక్తిగత జీవితం, వివాహ సంబంధాలపై ఇలాంటి ఆరోపణలు వెలుగులోకి రావడం సినీ వర్గాల్లో చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఇక పోలీసులు ప్రస్తుతం ఫిర్యాదును విచారణలోకి తీసుకొని మరింత సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలియజేశారు.